నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు, చేసామంట ఎన్నో సందళ్ళు, చూసామంట ఎన్నో సరదాలు, ఎదలో నిలిచేనంట మన ఈనాటి అల్లరులు, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా. చెప్పేద్దాం ఈనాడే మన ఈ లైఫ్కే వెల్కమ్ పలికేద్దాం, వెల్కమ్ పలికేద్దాం ఈ రోజే మన న్యూ లైఫ్కే. కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో, స్నేహాలు శత్రుత్వాలు తొలి ప్రేమలెన్నో, పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో, కాలేజీ స్వప్నాలెన్నో కన్నీళ్ళు ఎన్నో, ఈ జ్ఞాపకాలు అన్నీ ఈ అనుభవాలు అన్నీ పునాదై కట్టాలి మన కోటనే. ఈ సంతకాలలోని చిరు అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే. ఒక 15 minutes 20 minutes సార్స్ మాట్లాడతారు. మీరు ఎవరైనా మేడం గారికి అభిమానం ఉంది, వారిని ఉద్దేశించి మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. అది అయిపోయిన తర్వాత ఒక 15 minutes పీరియడ్ ఇక్కడ కూర్చుంటారు, మన వచ్చి కూర్చుంటాం, సార్స్ ముందు అనుకుంటారు. తర్వాత ఈ చైర్స్ ఇదంతా చేంజ్ చేసి ఆ చైర్స్ ముందుకు వస్తాయి. వచ్చిన తర్వాత సార్ ఇన్విటేషన్ ఉంటుంది. జీవితంలో మళ్ళీ మీకు మాట్లాడే అవకాశం ₹1,00,00,000 ఇచ్చినా దొరకదు. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ బాల్ రాజా అండ్ వినోద్. ఓకేనా? రాజా అడుగుతా. రైట్ స్టార్ట్. ఫోటోలు చేస్తున్నాడు, ఫోటోలు వేసుకోవచ్చు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా టైం స్పెండ్ చేయడం కోసమే మనం వచ్చాం. ఎస్పెషల్లీ గర్ల్స్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ను ఒప్పించి మరి మ్యూజిక్ స్టార్ట్ చేయొచ్చు, మ్యూజిక్ పెట్టుకోవచ్చు. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసి
కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పిలుస్తాను. Oh,
ఈ కార్యక్రమానికి రావాల్సిన టీచర్స్ స్టాఫ్ ఇంకా 5 నిమిషాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయవలసిందిగా మహేష్ యాక్ట్ని అందరూ మన చాలా ప్రతి ఒక్కరు స్లాబ్ పడాలి. మనందరికీ తెలిసిన విషయమే, నిన్న మేడం గారు ఆకస్మికంగా ఉదయం గుండెపోటుతో మరణించిన విషయం మనందరిలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. మనం అనుకున్నాం చాలా మంది మేడం గారు రాకున్నా ఒక డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకొని మేడం గారిని కనీసం అట్లీస్ట్ వారు ఇచ్చే సందేశాన్ని ఆ స్క్రీన్లో మనందరం వింటూ మనం వీడియో రికార్డ్ చేసుకొని ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ మా హెచ్ఎం మేడం గారు ఇలా మా తల్లి లాంటి వారు మాకు ఎన్నో క్రమశిక్షణ నేర్పిందని చెప్పి చూపించుకోవాలి అనుకున్నాం. కాకపోతే మేడం గారు అట్లా నిన్న అనుకోకుండా జరగడం మనకి ఎన్నటికీ మర్చిపోలేని బాధాకర విషయం. అటువంటి మేడం గారు ఎంతో మందిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది ఒక పెద్ద దిక్కుగా ఉండి మన స్కూళ్ళకి తప్పు చేస్తే ఒక క్రమశిక్షణని మనం తప్పు చేయాలంటే భయపడేటోళ్ళం. మేడం గారిని చూస్తే వారి ఉందాతనానికి వారి వయసుకి మనం ఎంతో గౌరవించేటోళ్ళం. అటువంటి మేడం గారు మన నుంచి దూరం కావడం నిజంగా తీరని లోటు. మనలో చాలా మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో సహాయం చేశారు మేడం. కాబట్టి 10th క్లాస్లో మనందరికీ తెలిసిన విషయం, 10th క్లాస్లో వాళ్ళ రిలేషన్స్ని ఎవరిలో పిలిపించి మనందరికీ నోట్బుక్స్ని కూడా దగ్గరుండి పంపిణీ చేసిన విషయం ఇప్పటికీ మేడం గారి పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే విషయం. అటువంటి మేడం గారు అంత మంచి మనసు, అంత మహాలక్ష్మి లాంటి మనసు ఉన్నటువంటి మేడం గారు అలా కావడం చాలా విషాదంలో మనందరినీ ఉంచివేసింది. కాబట్టి మేడం గారికి వారి ఆత్మ శాంతి చేకూరాలని ఒక 5 నిమిషాలు మౌనం వహించవలసిందిగా సార్స్ని అదేవిధంగా విద్యార్థులు కోరుకుంటున్నాం. పదిహేను 16 సంవత్సరాల తర్వాత మనం కలుసుకుని ఒక ఏర్పాటు చేసిన సభకు ముందుగా మనం ఇలా మేడం గారి గురించి విషాదకరమైన విషయాలు మాట్లాడుకోవడం మనం కావడం అనేది ఇది నా దురదృష్టం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వారిని ఎప్పుడో వారి చిన్నమ్మాయి పెళ్ళప్పుడు మాత్రమే చూశాను, అప్పుడు పిలిచారు. తర్వాతి కాలంలో మళ్ళీ ఎక్కడ నేను కలవలేదు. వారి భర్త లేకపోయినప్పుడు కూడా ఫోన్లో కూడా అందుబాటులో లేకుండా వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళిపోవడం అనేది ఆ తర్వాత నాకు ఎటువంటి కాంటాక్ట్స్ లేకుండా పోయినాయి. మళ్ళీ ఈ సభ ఏర్పాటు చేసుకున్నప్పుడు కనీసం మేడం గారిని కలుస్తాను. ఎందుకంటే చాలా ఆత్మీయంగా మాట్లాడేవారు నాకు. మరి ఎందుకంటే ఉన్న వాళ్ళలో రెడ్డి తర్వాత రెడ్డి సార్ తర్వాత నేనే సెకండ్ సీనియర్ని కాబట్టి కొంచెం ఎక్కువ పనులు అవి వాటి మీద మాకు డిస్కషన్ జరిగేవి. ఆ విధంగా కూడా కొన్ని విషయాలు కూడా చాలా షేర్ చేసుకునేవారు. వారింటికి చాలాసార్లు వెళ్ళాను. ఖమ్మంలో ఉన్నంత కాలం కూడా చాలాసార్లు వెళ్ళేది. మా గవర్నమెంట్ గారికి దగ్గరలో కాబట్టి వెళ్ళేవారు. చాలా వారి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ సభ్యులందరూ కూడా చాలా ఆత్మీయంగా పలకరించేవారు. వాళ్ళ సారు కూడా చాలా క్లోజ్గానే ఉండేవారు. వాళ్ళ డ్యాన్స్ విషయాలు కూడా మాతో షేర్ చేసుకునేవారు. అని అనుకోకుండా సరే ఇప్పుడైనా కలుస్తాము, కనీసం మేడం గారిని ఎట్లున్నారో చూద్దాం, పలకరిద్దాం అని అనుకుంటే దురదృష్టం నిన్న పొద్దున్నే సోమనగర్లోని శ్రీనివాస్ సారు వాట్సాప్లో పెట్టి మెసేజ్ చేసిన తర్వాత చాలా బాగా తర్వాత ఇక ఇవాళ ఎట్లాగో నిన్న స్కూల్ అంతా అయిపోయింది, ఇవాళ పొద్దున వెళ్ళి అటు చూసి రావాలని గట్టిగా నిర్ణయించుకొని అటు వెళ్ళి ఇటు రావడం జరిగింది. కానీ మేడం గారు ఎంత కలుపుగోలుగా ఉండేవారంటే కొంచెం చిన్న చిన్న విషయాలు మేము వాదించేవాడిని మేడం గారు.
మేడం పని అనేది అందరు నేర్చుకోవాలి, అందరు టీచర్లకు ఒక్కొక్క బాధ్యత ఒప్పచెప్పండి, అన్ని చేసుకోవాలి. ఒకటే మాటనేవాళ్ళు చేస్తారు సార్, కానీ 1కి 10 సార్లు చేయాల్సిన అవసరం వస్తే మనకు పని నడవదు కదా అని 1కి 10 సార్లు చేయాలంటే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ పోతే ఎట్లా సార్ అని ఒక మాట అనేది ఉండదు మేడం. సరే కాబట్టి 2 సార్లు నేర్చుకుంటారు. ఎందుకంటే రాబోయే కాలంలో అందరూ కూడా మంచి మంచి పొజిషన్లకు ప్రమోషన్ ద్వారా వెళ్ళగలిగేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి చూడాల్సింది మనం అని చెప్పేవాళ్ళు. కానీ చాలా నా మీద ఎంతో గురి పెట్టుకొని స్కూల్ ఉన్నట్టు కాకుండా సార్ మీ దగ్గర అది నేర్చుకోవాలి, నాకే సరిగా రాదు మేడం, మీకు ఎక్కడ నేర్చుకోవాలి. లేదు సార్ మీరు అసలు చాలా బాధాకరమైన విషయం మేడం గారు. అనుకోకుండా వాళ్ళ దాంపత్యం చూస్తే ఇంత చక్కటి ఆదర్శవంతమైన దాంపత్యం అది. అంటే వారి దాంపత్యంలో భార్యాభర్తలు ఎలా మెలగాలి, తల్లి కొడుకులు, తల్లి కూతుళ్ళు, తండ్రి కూతురు ఎలా మెలగాలి, మనలో వాళ్ళకు ఉన్నటువంటి ఆదర్శవంతమైనటువంటి కుటుంబ జీవనం అనేది అందరూ చూసి నేర్చుకోవాల్సిన విషయం. ఎట్లా అంటే వారు అటు పుట్టినీళ్ళను ఇటు మెట్టినీళ్ళు రెండింటినీ సవరించుకున్నారు. ఇద్దరికి సమానమైనటువంటి గౌరవం ఇచ్చి వాళ్ళ మరిది గారు ఒక పేషెంట్ అయినా వారిని 5 సంవత్సరాల పాటు మనిషి పెట్టి ఇంట్లో ఉండి టైం ప్రకారం వారికి కావాల్సిన సేవలు చేసుకుంటూ ఆయన ఉన్నత సాగు చేశారు. వాళ్ళ బావగారికి దారి లేకపోతే ఆయనను కూడా తీసుకొచ్చి దగ్గర వస్తున్నారు. వాళ్ళ అందరినీ ఎవరిని తక్కువ చేయలేదు. అంటే ఒక స్త్రీ ఏం చేయొచ్చు అంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు. తల్లిగా, భార్యగా, కోడలిగా, అత్తగా, మరదలిగా, వదినగా, ఎన్ని రకాల పొజిషన్స్ ఇంటికి సంబంధించినవి, వాళ్ళ కుటుంబ నేపథ్యానికి సంబంధించిన విషయాల్లో చాలా రకాల పాత్రలు పోషిస్తుంది. అదేవిధంగా ఇటు అంతటితో ఆగిందా అంటే కాదు, ఇటు మన జాబ్ పరంగా వృత్తిగతంగా చక్కటి ఉపాధ్యాయురాలిగా వృత్తిని సేవరించి తర్వాత మన స్కూల్కే ప్రమోషన్ మీద ప్రధానోపాధ్యాయురాలుగా రావడం జరిగింది. అక్కడ కూడా వారు తమ సుదీర్ఘకాలం సేవలు అక్కడ అందించారు. 2008లో మన స్కూల్ నుంచి మండల్ టాపర్ కాకపోవచ్చు, కానీ కనీసం టాపర్గా మీకు గుర్తే ఉంటాడు వీరభద్రం, సీనియర్ వీరభద్రం యొక్క పొజిషన్స్ చూసిన తర్వాత మాకే చాలా దాడి వేసింది. అంటే మంచి చదువుకునే పిల్లవాడు, కానీ చదువుకునే పరిస్థితి ఇంట్లో లేవు. బడికి వచ్చి చదువుకోవాల్సిన పరిస్థితులు లేవు. చివరి మూమెంట్లో సార్ నేను స్పెషల్ క్లాసెస్ రాలేను, నేను టెస్టులు రాయలేను, కానీ ఇంట్లో చదువుకుంటా మొత్తం అంటే అట్లా పరిగణించారు. చివరకు వాడి పరిస్థితి ఏంటంటే కరెక్ట్గా రిజల్ట్ వచ్చి వాడు ఎస్ఐటీలో జాయిన్ అయ్యే సమయానికి వాడు బాగా చనిపోయాడు. వాళ్ళకి ఇంట్లో ఏం లేదు, ఎవరు సహాయం లేదు, ఆర్థిక సహాయం లేదు కనీసం. ఎట్లా ఏమిటి అన్నప్పుడు మేడం గారు అందరికి సమాజం వచ్చేసి మనం కూడా సలహా ఎంత ఇస్తాం, వాడికి బట్టలకైతే పుస్తకాలకైతే అన్నీ వాళ్ళ మేము ఇవ్వడమే కాకుండా వాళ్ళ అత్తగారి కొడుకు ఇన్ఫోసిస్లో పనిచేస్తాం. ఆయన ద్వారా ఒక కొంత అమౌంట్ నాకు తెలియదు కరెక్ట్గా 6,000 10,000 అప్పటికి అదే ఎక్కువ 10,000 చాలా బాగుంటుంది. చాలా ప్రయాణాలతో నాకంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేశాను. 10,000 పాటు 10,000 అక్కడి నుంచి తెప్పించి మళ్ళీ ఆ సమయంలో ఇస్తే తండ్రి కార్యక్రమాల ఖర్చు ఎక్కడైపోతాయో అని చెప్పేసి వాడి పేరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చి బ్యాంకులో వేసేస్తారు. అది డైరెక్ట్గా అక్కడ ఉపయోగపడుతుంది. అంటే ఒక ఆలోచన అనేది ఎట్లుందంటే పిల్లవాడు బాగుపడాలి, మనమేదో ఇంత క్యాష్ ఇచ్చి దొరుకుతుంటే ఆ క్యాష్ ఎక్కిపోతున్నది అనేది మనం ఆలోచించకపోతే ఆ క్యాష్ దుర్వినియోగం కూడా కావచ్చు. అట్లా దుర్వినియోగం కాకుండా ఉండడానికి కూడా బాధ్యత ముందే ఆలోచన చేసి అట్లా కాదు, వాటికి ఒక అకౌంట్ ఏర్పాటు చేద్దాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కూడా అకౌంట్లో ఆపరేట్ అవకాశం ఉంటుంది, ఎవరికి వచ్చినంత వాడికి ఇవ్వచ్చు అని అన్నారు. ఆ రకంగా ఒక జీవితంలో పెట్టారు. ప్రస్తుతం తను ఏం చేస్తున్నాడో వీరభద్రం నాకు మళ్ళీ టచ్లో లేడు, కాంటాక్ట్లో లేడు, బ్యాంక్ మేనేజ్ చేస్తున్నాడు. ఎక్కడికి
వాడి లైఫ్లో స్థిరపడ్డాడు. ఇప్పుడు అతను మేడం గారిని ఎంత గుర్తుంచుకోవచ్చు, చాలా వరకు గుర్తుంచుకొని ఉంటాడు. చూడండి, అంటే ఒక ఫ్యామిలీ, ఎటువంటి ఆధారం లేని ఫ్యామిలీలో ఉన్న ఒక పిల్లవాడు మంచిగా చదువుతున్నాడని తెలిసినప్పుడు వాడిని ఎంత అప్లిఫ్ట్ చేయొచ్చు అనేది, వాడిని ఎంత పైకి డెవలప్ చేయొచ్చు అనేది మేడం గారు చేసిన సహాయం చాలా చాలా వాల్యుబుల్గా ఉపయోగపడుతుంది. ఈ రకంగా నమస్కారం సమిత మేడం గారు. ఈ విధంగా మేడం గారు ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయరే నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయరే 2009 జూలైలో నేను ట్రాన్స్ఫర్ అయ్యి బట్టలకు చేయడం కానీ ఆర్థికంగా అయినటువంటి సహాయాలు కానీ చాలా చేసి ఉంటారు. చేసిన మీరు చెప్తారు కదా, నాకు తెలియదు ఎందుకంటే లేదు కాబట్టి. ఆ రకంగా వారి యొక్క ఉదాత్తమైన ఉదయం చూడండి. వారి ఆస్తి పరులే కావచ్చు, వారి ఆస్తి పరులే ఎంతో కొంత మనకంటే ఎక్కువనే ఆస్తి ఉందనుకుందాం. ఆస్తి ఉన్నవాళ్ళు ఎంతమంది పేదలకు సహాయం చేయాలని ముందుకు వస్తారో చెప్పండి. చేయరు, చాలా మంది చేయరు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. వాళ్ళకి మనసు ఉండాలి అంతే తప్ప ఆస్తి కూడా గుర్తు కాదు. ఆస్తి అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేని వాడు కూడా ఇతరులు సహాయపడాలని గుర్తుపెట్టుకుంటారు. తీసుకొని ముందు కొనసాగితే మనను ఆదర్శంగా తీసుకొని మన తర్వాత వచ్చే తరాలు కూడా బాగుపడతాయి. మేడం గారు లేని సందర్భం మనందరికీ లోటే, చాలా పెద్ద లోటు. ముఖ్యంగా నాకైతే చాలా లోటు, ఎందుకంటే చాలా సంవత్సరాలు కనబడతాం, 10 సంవత్సరాలు మాట. కాబట్టి అటువంటి బాధతో చెప్తున్నాను. మేడం గారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ వేదిక మీద ఉన్నటువంటి మా పాత కొలీగ్స్, ప్రజెంట్ కొలీగ్స్ మరియు వేదిక ముందున్నటువంటి ప్రియమైన విద్యార్థులకు ఈరోజు చాలా మంచి ఉత్సాహ వాతావరణంలో ఉండాల్సిన మనం ఇలాంటి పరిస్థితులకి నెట్టివేయబడ్డాం. మన మేడం గారు సీతామహాలక్ష్మి గారు అనుకోకుండా కాలం చేయడం జరిగింది. అనుకోకుండా ఏం కాదు, మీరెవరు మూడు చెడగొట్టుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆమె గత 1 వీక్ నుంచి చాలా సఫర్ అవుతున్నాడు. వాళ్ళ బాధ వాళ్ళ పిల్లలు చూడలేకపోయినాడు. కాబట్టి వాళ్ళ పిల్లలు ఏమంటున్నారు అంటే ఇవాళ ఇట్లా జరగటం అనేది ఆమెకు ఒక విముక్తి లాంటిది. ఆమె సుఖానికే ఇది జరిగింది. సో అందుకని ఇక్కడ ఎవ్వరూ బాధపడాల్సిన పరిస్థితి లేదు. ఆమెకు కష్టాల నుంచి, నొప్పుల నుంచి భగవంతుడు సుఖం ఇచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆమె రెస్ట్ ఇన్ పీస్ అంటాం కదా, సోల్ మేబీ రెస్ట్ ఇన్ పీస్ అంటాం. అట్లా ఆమె శాంతి, ఆమె ఆత్మశాంతిగా ఇప్పుడు ఉన్నది. ఇన్ని రోజులు భరించిన నొప్పులు అవన్నీ పోయినాయి, ఆమె శాంతిగా ఉంది అని మనం అంతా హ్యాపీగా అనుకోవచ్చు. మేడం గురించి ఇంకా చెప్పాలంటే మేడం చాలా ప్రోయాక్టివ్, ప్రో థింకర్. అంటే మంచిగా ఆలోచిస్తారు, మంచి పనులు చేస్తారు, ఏదైనా సాధించవచ్చండి. నేను 2004లో కారు కొని 2005 వరకు ఖమ్మం మెయిన్ రోడ్డుకు పోలేదు. బైపాస్ రోడ్ ఎక్కటం, బైపాస్ రోడ్ దగ్గర ఇల్లు మాది. బైపాస్ రోడ్ ఎక్కితే అప్పుడు అంత రెస్ట్ లేదు. బైపాస్ రోడ్ నుంచి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు మన ఇంటికి. అంతేగాని కమాన్ బజార్, మైలు సెంటర్ కానీ ఎక్కడికి రాకపోయేటోళ్ళు. అప్పుడు మేడం ఒక రోజు స్కూల్కి తీసుకుపోవాల్సి వచ్చింది. మేడం మైలు సెంటర్ పాయింట్, మేడం నేను మైలు సెంటర్ పోను, నాకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతాడు మేడం, ఎవరికి పెడతానో తెలియదు అంటే, ఈ సాహసం చేయరా డింపగా అని అంటారు కదా, వాళ్ళే మేడం ఫస్ట్ టైం నేను మైలు సెంటర్కి తీసుకొచ్చింది కారులో. అక్కడి నుంచి మళ్ళీ రోడ్లు, మళ్ళీ కాలువడ్డు నుంచి ఇటు స్కూల్. సో మేడం గారు సార్ అన్నట్టు డబ్బులు ఉన్నాయా లేవో అని పక్కన పెడితే, డబ్బులు అందరికీ ఉంటాయి, అందరూ పెద్ద మనసు ఉండకపోవచ్చు. గవర్నమెంట్ స్కూల్లో డబ్బులు ఏమైనా వస్తే ఆ డబ్బులు కరెక్ట్గా ఖర్చు పెడతారా, సొంతానికి ఖర్చు పెట్టుకుంటారా అనే అనుమానం గవర్నమెంట్కి ఉన్నది టీచర్లకు. కానీ మేడం గారు 5,000 రూపాయలు వచ్చింది ఒకసారి, దేనికంటే సైన్స్ ఎగ్జిబిషన్ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ వస్తే 3,500 పెట్టి ఒక
ప్రాజెక్ట్ నమూనా కొనుక్కొచ్చారు కాజీపేట నుంచి. ఆ ప్రాజెక్ట్ నమూనా చంద్రయాన్. ఆ చంద్రయాన్లో ఇంకా డెకరేషన్ చేసి అందరూ సలహాలు ఇచ్చి, సరే ఒక ఫిజిక్స్ సార్ మన చేరియాల నుంచి వచ్చినప్పుడు ఆయన డిస్టిక్లో సెలెక్ట్ చేసిండు. అది స్టేట్ పోయింది, స్టేట్ పోయి నేషనల్ పోయింది. నేషనల్ పోతే అప్పుడు ప్రతిభా పాటిల్ మన రాష్ట్రపతి ఢిల్లీ పోయింది. ఢిల్లీ పోయి ఆ రాష్ట్రపతి ఇది ఏంది అని మనోడిని అడిగింది. అప్పుడు ఫనీ అనేవాడు ఉన్నాడు కదా, ఉమా ఫనీ, ఆయన స్టూడెంట్ మన 10th క్లాస్ తరఫున ఆయన వెళ్ళండి. ఆయన పేరు ఉండే. డిస్టిక్ పోయింది మాత్రం వెన్నారం అబ్బాయి మవీన్ పిట్ట కొంచెం కూతగానే మంచి వాయిస్ ఉంది. అదే నేను వాయిస్ తో సెలెక్ట్ అయితే రాను నేను. అట్లనే ఇక్కడ సెలెక్ట్ అయింది, స్టేట్ లో సెలెక్ట్ అయింది. గుంటూరులో జరిగింది. అప్పుడు గుంటూరు నుంచి మళ్ళీ ఢిల్లీ పోయింది. అలా దానికైనా ఖర్చు సుమారు ఒక 10,000 రూపాయలు అయింది. 10,000 మేడం భరించింది. గవర్నమెంట్ ఇచ్చింది 5,000. 5,000కు జమ చేసి పెట్టడం జరిగింది. అట్లనే ఇన్ఫోసిస్ లో పనిచేసే వాళ్ళ అక్క కొడుకును ద్వారా మనకు స్కూల్కు 10,000 ఇప్పించి, అలా ఫస్ట్ డొనేషన్, నాకు తెలిసిన డొనేషన్ 10,000 రూపాయలంట. ఇప్పుడు కాదు, అది 2009కి ముందు, మీకంటే ముందు 10,000 రూపాయలంటే ఆ రోజుల్లో చాలా వాల్యుబుల్. బహుశా బంగారం 9,000 ఉండొచ్చు, 9,000, 6,000, 8,000 కిలో ఉండొచ్చు. అది ఇప్పుడు వాల్యూ చూస్తే నియర్లీ 50,000. అలాంటి డబ్బులు ఇప్పించి మన స్కూలు అభివృద్ధికి తోడ్పడ్డది. ఎవరిని నొప్పించలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. టీచర్లలో మేడం నేను వెళ్తా గంట ముందంటే వెళ్ళాను. క్లాసుకు మేము పోకపోతే ఆమె పోయి చెట్టు కింద కూర్చోబెట్టుకొని చెప్పింది. సో అలాంటి మేడం గారు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. సో భర్త మరణం ఆమెను కుంగదీసిందని చెప్పొచ్చు. తర్వాత ఆరోగ్యం చెడిపోయి బాధలు పడి ఇవాళ బాధల నుంచి నిన్న విముక్తి అయింది. సో దానికి మనం అంతా మీరేం బాధ పెట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే ఆమె చాలా సుఖమైన జీవితం ఇప్పుడు స్వర్గలోకంలో ఉండొచ్చు. సో కాబట్టి అందరూ బీ హ్యాపీ టుడే. మేడం గురించి చాలా అయితే వీళ్ళ మన స్టాఫ్లో అందరికంటే మేడం చాలా దగ్గర హెచ్ఎం కదా, మన వెనకాల మన గౌరవం ఇవ్వాలి. మేడం ముందు సీట్లో కూర్చుంటే వెనకాల కూర్చుంటే మళ్ళీ రాజేశ్వర్ ముందుకు రాని ముందు కూర్చోండి, పక్కన కూర్చోబెట్టు. అంటే పక్కన కూర్చుంటే ఒక స్త్రీ పక్కన మనం కూర్చుంటే మనకు ఏ విధంగా అనిపిస్తుంది. కానీ అలాంటి భావన లేకుండా ఆవిడ ఒక ప్రధాన లాగా మేడం పక్కన కూర్చోబెట్టుకొని మైపాత్ తీసుకెళ్ళాలి. లేకపోతే వరంగల్ టిఫిన్ చేశారు. అంటే చాలా పాజిటివ్ గోయింగ్ మేడం. మనకి ఎలాంటి ఇది మేడం ఇది చేయాలి అది చేయాలి ఎలాంటి ఆలోచన మనకు. ఎందుకంటే పాజిటివిటీ ఆమెను కాపాడి వృత్తి విషయం. తర్వాత సర్వీస్ బుక్స్ కానీ, తర్వాత ఈ చెక్స్ కానీ స్కూల్లో మెయింటైన్ చేసేటాయని ఒక 3 years మొత్తం నా మీద పెట్టేస్తుంది మేడం. మేడం అప్పుడు పిల్లలు బాధ్యత ఉండేసరికి మేడము చెక్ బుక్ ఒకటి గ్రీన్ పెన్ ఒకటి నా దగ్గర పెట్టి, తర్వాత సర్వీస్ బుక్స్ కూడా రాయడం. అంటే నేను ఆ సర్వీస్ బుక్స్ రాయడం ఒకటి నేను అలవాటు చేసిన మొత్తం నా మీద పెట్టింది మేడం. ఒక 3 years వరకు రెస్పాన్సిబిలిటీ మొత్తం నా మీద వదిలింది. హెచ్ఎం డ్యూటీ అంతా నాతో చేయించింది. అంటే నమ్మకం అనేది ఎదుటి వ్యక్తి దగ్గర నమ్మకాన్ని పొంది. ఒక చెక్ బుక్ ఒక వ్యక్తికి ఇవ్వాలంటే మనం ఆలోచిస్తాం. మేడం గారు సంతకం కూడా JKSL అని పెట్టారు. ఆ సంతకం కూడా నాకు నేర్పించింది మేడం. మేడం నాకు నేర్పిస్తున్నాను మేడం, నాకెందుకు మేడం అంటే చెక్ బుక్ నాకు ఇచ్చింది. చెక్ బుక్ నాకు ఇచ్చి గ్రీన్ పెన్ నాకెందుకు ఇస్తున్నావు మేడం అంటే అట్లా మేడం అంత నమ్మకాన్ని ఎదుటి వ్యక్తి దగ్గర పొందగలిగింది. ఆ నమ్మకాన్ని తన దగ్గర నుంచి కూడా మనం తీసుకోగలిగింది. సో అట్లా మేడము బాధ్యత ఏదైనా వదిలేసేది కాబట్టి ఆమె ఆ యొక్క వృత్తి విషయంలో ఏదైనా సస్పెండ్ కానీ మెమోస్ కానీ ఎప్పుడు రాలేదు. మేడం ఆయనలో చాలా మంది సస్పెండ్ అయ్యారు, మెమోలు వచ్చినాయి, చాలా నోటీసులు వచ్చినాయి చాలా మంది హెడ్ మాస్టర్. కానీ మన టఫెస్ట్ లేదు. కన్యాకుమారిలో చేయడం అంటే కత్తి మీద సాగులాడు. ఏ విషయం ఏదైనా ఇష్యూ వస్తే డీల్ చేయాలి. మేడం ఒకసారి బెంగళూరు లేదు, బెంగళూరు వాళ్ళ పాప మ్యారేజ్ అయితే బెంగళూరు వెళ్తే ఒకసారి డిప్యూటీ సత్యనారాయణ డిప్యూటీ వచ్చి అవి అన్నీ ఫైల్స్ అడిగితే ఒక ఫైల్ ఒకటి దొరకదు. మేడం ఫోన్ చేస్తే ఎవరో గుట్టంగా వచ్చిందో నేను చూసుకుంటాను, నువ్వు కానీ ముందే రాసి ఇచ్చాయని చెప్పాడు. అంటే అధికారులు వచ్చినా కూడా మేడం ఫోన్ మీద కొన్ని విషయాలు సాల్వ్ చేస్తుంది. సో యాక్చువల్లీ ఇవాళ ప్రోగ్రామ్కి నేను రాలని భోజనం చేసి కూర్చున్నా 12 గంటలు. అయితే మా క్లోజ్ ఫ్రెండ్ బాధరావు సార్, నా క్లోజ్ ఫ్రెండ్ సార్ ఫోన్ చేసి అయితే ఇటు రావాలని అంటే మూడ్ లేదు. పిల్లల కోసం మరి
ట్రాజడీలో ఉన్నాం మనం అని సార్ సార్ ఫోన్ చేసిండు. మా సార్ కూడా వస్తాడు లేదా డౌట్ లేదు నాకు. సార్ ఫోన్ చేసిండు. ఇక నేను మోటివేట్ అయ్యి మళ్ళీ మీకోసం రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. మేడం దగ్గర దాదాపు నేను ఒక 7 years సర్వీస్ చేశాను. చాలా శాంత స్వభావం మేడం. ఎప్పుడూ తన కోపం చూడలేదు నేను. ఒక స్టాఫ్ తోటే కాదు, ఆమె పిల్లలతో కూడా చాలా ప్రేమ స్వభావంతో ఉండేవాడు. అందరినీ మంచిగా చూసేది మేడం. ఈరోజు తను మన మధ్యలో లేకపోవడం చాలా విచారం. దట్టు మళ్ళా ఈ సందర్భంలో మేడం ఇలా జరగడం చాలా విచారకరము. నన్నైతే చాలా బాగా చూసుకున్నారు మేడం. దాదాపు 7 years వర్క్ చేసిన నేను ఎప్పుడు కూడా మేడం దగ్గర నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ఫీల్ అయింది ఎప్పుడు అనిపించలేదు నాకు. అంత బాగా చూసుకున్నారు మేడం. నిజంగా చాలా విచారకరం. నేను ఊహించాను దాదాపు ఈరోజు మేడం గారు కూడా ఇక్కడ మన మధ్యలో ఉంటారేమో అని. కానీ మేడం అంత సిక్ అయ్యారు అని ఇప్పుడు మాధవర సార్ ద్వారా నేను తెలుసుకున్నాను. బాగున్నారు అనుకున్నాను. ఏది ఏమైనా కూడా మీరు ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం కాబట్టి మీరు నిర్వర్తిస్తున్నారు. హ్యాపీ. మీరేమి ఆలోచించండి. మళ్ళొకసారి మేడం గారికి శ్రద్ధాంజలిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మన వేదిక మీద కూర్చున్న మన ఉపాధ్యాయుల గారికి అందరి కాడికి కూడా ఎక్కువ నేను మేడం గారి దగ్గర సర్వీస్ చేశాను. మేడం గారు ఖమ్మం జిల్లా నుండి స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి ప్రమోషన్ మీద మన వరంగల్ జిల్లాకు వచ్చారు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా మేడం గారు వచ్చినప్పుడు వరంగల్ జిల్లా వచ్చినాక కన్యాగుండ స్కూల్ అంటే ఎలా ఉంటుందో అని మేడం గారు చాలా కొంచెం మనసులో ఉండే. కానీ ప్రతి విషయం కూడా నన్ను చర్చించేవాడు. ఎందుకంటే లోకల్గా ఉండేవాడిని నేను. కానీ విషయాలు తెలిసి ఉంటాయి. ప్రతిదీ కూడా ఒక విషయం తెలుసుకోవాలంటే మీరా ఇది చేస్తే ఏం బాగుంటుంది, ఎవరైనా ఈ పనిని ఈ పనిని గురించి తెలుసుకోవాలంటే ఎవరి ద్వారా మనకి పనులు అవుతాయని మేడం గారు ఎక్కువ కూడా నాతో సలహాలు తీసుకునేవారు. మేడం గారు ఎప్పుడు కూడా నన్ను చీమంతా కూడా ఎన్నడూ కూడా మనసు బాధ పెట్టలేదు. ప్రతి విషయంలో కూడా ఏదన్నా కుటుంబ సమస్యలు వచ్చినా కానీ మా కూతుర్ల యొక్క సమస్యలు కూడా మేడం గారు చాలా ధైర్యాన్ని నూరిపోసేవారు. ఎందుకంటే పిల్లలు అంటే మనందరం మన పిల్లలను కన్నడమే తెలుసు కానీ వాళ్ళ యొక్క రాకలు మనం తెలుసుకోలేము. ఎవరి జీవితంలో ఎలా నడుస్తుంది అనేది కూడా మనం తెలుసుకోలేము. కాబట్టి ప్రతి విషయంలో కూడా మేడం గారు ధైర్యాన్ని నూరిపోసేవారు. ఎప్పుడన్నా నాకు మనసులో బాధ కలిగినా కానీ మేడం గారు ధైర్యం చెప్పేవారు. అంత ఎలా మా పెద్ద కూతురికి మ్యారేజ్ సెటిల్ అయినప్పుడు ఆమెకి ఇంట్లో కొంత పైసలకు ఇబ్బంది ఉండే. మేడం గారు పెద్ద మనసుతోని 50,000 రూపాయలు నాకు సహాయం అందించారు. నేను నీకు కూతుర్లకి, ఎందుకంటే నాకు కూతుర్లు ఉన్నారు, నాకు కూడా తెలిసే విషయం, ఆ యొక్క బాధ మీద అందరికీ తెలుసు. కాబట్టి అని ఒక తల్లిలాగా ఎప్పుడు కూడా మా అమ్మ లేని నోటు తీశారు మేడం గారు. చాలా గొప్ప వ్యక్తి మేడం గారు. ఆమె వారి గురించి మనం ఎంత తెలుసుకున్నా ఎంత చెప్పినా కానీ మన హృదయం అంత బాధ కలుగుతుంటుంది. ఎందుకంటే మేడం గారు ఈరోజు మన ఎదుట లేకపోవటం. గత వారం రోజుల క్రితమే మేడం గారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎంతో దూరం కూడా కాదు, గత వారం రోజుల క్రితమే మీరా బాగున్నావా, స్వయాన మేడం గారు ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పుడు లేవాడు కదా కన్నెగొండలో ప్రమోషన్ మీద పోయినవాడు కదా, మంచి పని చేసిన, సరే చివరిలో నేను ప్రమోషన్ తీసుకున్న ధైర్యం చేసి అని మేడం గారు మరీ మాట్లాడారు. నాకు అదే మేడం గారికి మొన్న మేడం గారు ఇంత మంచిగా మాట్లాడారనే యొక్క ఉదయంలో నాకు చాలా బాధగా ఉంది. కానీ మేడం గారికి మళ్ళీ నిన్న ఈ యొక్క దుర్వార్త వినేసరికి చాలా బాధ అనిపించేసింది. కానీ మనిషికి సహజం జననము మరణం అనేది. కానీ మేడం గారు కూడా
ప్రపంచంలో ఇక్కడ ఉన్నంత కాలము ప్రతి ఒక్క విషయాన్ని సానుకూలంగా ఊరి విషయాలు కానీ స్కూల్ విషయాలు కానీ ఎవరైనా ఊరు నుండి వస్తే మేడం గారు మన స్కూలు రాగి చెట్టు కింద కూర్చోబెట్టి ఆ విషయాలను అక్కడే సాల్వ్ చేసి బయటికి పంపారు, గేట్ అవతల పంపేవారు. కానీ ఏనాడు కూడా ఏదైనా విషయాన్ని తీసుకొచ్చి స్కూల్లో మళ్ళీ అలజడి కానీ ఎలాంటి యొక్క ఎవరిమైనా కానీ ఎవరి యొక్క మనసు నొప్పించుకోకుండా మేడం గారు వాటిని తీర్మానం చేసేవాడు. మేడం గారు ఎప్పుడైనా స్కూల్ ముంగల కూర్చుంటే ఒక గాంభీరంగా ఉండేవాడు కుర్చీలో. వారు నుదుట బొట్టు, వారు కట్టుకున్న చీరలు, ఆ మేడం గారికి ఉన్న యొక్క శరీరం యొక్క ఆకృత్యాలలో ప్రతి ఒక్కళ్ళు కూడా మేడం గారిని ధైర్యంగా వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు. ఎంత ఊళ్ళో పెద్ద పోడుగాడైనా కానీ మేడం గారి దగ్గర కూర్చున్నారంటే వచ్చి పక్కన కూర్చొని చేతులు కట్టుకొని మేడం గారు అని మంచిగా మర్యాదతో మాట్లాడేవాడు. ఎందుకంటే మేడం గారి దగ్గర ఆ ఉండాలనం అనేది ఉన్నదన్నమాట. కానీ నేను నా సర్వీసులో 8 మంది హెడ్ మాస్టర్లు చూశాను. కానీ మేడం గారి యొక్క మంచితనము, మేడం గారి యొక్క మరి ఇతరులకు సహాయం చేసే గుణం ఆ యొక్క మేడం గారిని చూశాను. ఎందుకంటే మేడం గారు ఎప్పుడు కూడా స్కూల్ విషయంలో, నాకు తెలిసిన విషయంలో ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ గారు కూడా స్కూల్ కాంటిన్యూస్ వచ్చిందంటే ఆ స్కూలులో కాంటిన్యూస్ ఆ సారికి తెలిసేవారు ఒక్కరిద్దరు మాత్రమే చెప్పేవారు. కానీ మేడం గారు స్కూల్ కాంటిన్యూస్ ఎన్నడూ చూడలేదు. ఎన్ని యొక్క విషయాలు వచ్చినా, ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది మేడం గారు ఎన్నడూ కాదు. మేడం గారు ఈ రోజు స్కూల్లో మరి ఏదైనా పని కావాలంటే ఫస్ట్ పర్సు తీసి 500, 400 ఎన్ని ఉండని మన ఎంత అవుతుందంటే ఒక 100 రూపాయలు ఎక్కువ ఇచ్చే కానీ ₹1 తక్కువ ఇచ్చే వాళ్ళకి అప్పుడు. అలాంటి మేడం గారు, అంత గొప్ప మనసున్న మేడం గారు ఇక జీవితంలో నేను చూడలేమో అనుకుంటున్నాను. నా యొక్క జీవితం మళ్ళీ ప్రపంచంలో ఉన్నంతకాలం. ఎందుకంటే ఒక్కొక్క హెడ్ మాస్టర్ గారు ఒక్కొక్కరు ఒక తీరు ఉంటారు. కానీ అలాంటి మేడం గారు మనకి ఎప్పుడూ దొరకదు. కాబట్టి సోదరులారా, మనకి అందరు స్టూడెంట్ కూడా అలాంటి మేడం గారిని మళ్ళీ మనం పొందలేము. కాబట్టి అందరు నాకు ఇది బాధాకరంగా ఉందని ప్రత్యక్షంగా ఫీల్ అయ్యి హెల్ప్ చేసే గుణం అనేది చాలా అరుదు. అటువంటి మంచి మనసున్న మేడం గారు. అదేవిధంగా మనందరికీ సహాయం చేసేది. పర్సనల్గా నేను పోయినప్పుడు నాకు ఒక సమస్య వచ్చినప్పుడు చెప్తే చాలా ఈజీగా, మీరా చెప్పినట్టు చాలా ఈజీగా, ఇది చాలా చిన్న విషయం నాన్న, దీనికి ఏమి నువ్వు ఇబ్బంది పడకు, హ్యాపీగా చదువుకో, ఇంత చిన్న వయసులో అందరికీ ఉందనగా చెప్పినట్టు ఉందంగా చూడగానే ఆ యొక్క సాంప్రదాయం, ఆ యొక్క నడవడిక, ఆ వయస్సు, ఆ చైర్లో కూర్చోగానే మనకు ఆటోమేటిక్గా మేడం గారికి ఒక రెస్పెక్ట్ క్రియేట్ అయ్యేది దాని నుంచి. అంత మంచి మేడం గారు. ఈరోజు మనం నిజంగా ఈ గెట్ టుగెదర్ అనే ప్రోగ్రాము పెట్టాలని థాట్ లేకుంటే, ఆ గ్రూప్ క్రియేట్ చేయకుంటే మనలో చాలా మందికి మేడం గారు ఈరోజు మరణించారనే వార్త తెలిసి ఉండేది కాదేమో. ఆ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత సార్లకు ఇన్వైట్ చేసేటప్పుడు సార్లు అందరూ హెచ్ఎం మేడం గారు వస్తున్నారా, మేడమ్స్ కూడా హెచ్ఎం మేడం వస్తున్నారా, ఫస్ట్ మేడంని అడిగేది. అంటే వాళ్ళ మనసులో మేడం గారికి ఉన్నటువంటి స్థానం అది. అదేవిధంగా మాధురి మేడం గారు పర్సనల్గా కాల్ చేసినప్పుడు హెచ్ఎం గారి నెంబర్ ఇవ్వండి అని చెప్పి నా దగ్గర నుంచి తీసుకొని మేడం గారితో మాట్లాడి వాళ్ళ అబ్బాయి గారి గురించి నేను ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ అబ్బాయికి ఫోన్ లిఫ్ట్ చేయడం జరిగింది. మేడం గారు వాళ్ళ సార్ అబ్బాయి, అమ్మగారికి వయసు బాగాలేదు, హెల్త్ బాగాలేదు నాన్న, కాబట్టి కొంచెం కష్టం అయినా ట్రై చేస్తారు. అంటే మనం డిసప్పాయింట్ అయితే మేము కావట్లేదని అనే కాన్సెప్ట్లో అయినా ట్రై చేస్తారు. మీరైతే అరేంజ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, బెస్ట్ విషెస్ మా అమ్మగారి తరఫు నుంచి అని చెప్పారు. మళ్ళీ మొన్న ఒక రోజు కానీ సేమ్ అదే చెప్పారు. అంటే మనల్ని డిసప్పాయింట్ చేయొద్దని అలా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వేదిక పెట్టాలనే తాను లేకుంటే నిజంగా మనకు కూడా చాలా మందికి మేడం గారిని కడసారి చూసే అవకాశం కూడా ఉండకపోయేదేమో. కాబట్టి మేడం గారికి నా తరపు నుంచి సంతాపం తెలియజేస్తూ, విద్యార్థులకు ఎవరైనా ఉంటే మేడం గారి గురించి తొందరగా, మనకు టైం లేదు, ఇప్పుడు జయశ్రెడ్డి గారు, మాధురి మేడం గారు కాల్వడు క్లాస్ అయ్యారు, ఇంకొక 10 నిమిషాలలో వస్తున్నారు. ఎవరైనా వస్తే తొందరగా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. స్పీడ్ ప్లీజ్. మన డిస్టర్బెన్స్ ఏంటంటే భోజనాలు మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తున్న ఉద్దేశంతో భోజనాలు అటెండ్ చేయడం జరుగుతుంది. స్టాఫ్ అండ్ మేడమ్స్ లంచ్ తర్వాతకి ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దామన్నారు. వాళ్ళ సలహా సూచన మేరకు లంచ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. సార్లు అనే వాళ్ళు కూర్చుంటారు. గర్ల్స్
మీరు ఉన్నటువంటి గర్ల్స్ అందరూ కూడా ఒక రోజు కూర్చోండి. వెంబడే టైం లేదు మనకి, స్టార్ట్ చేద్దాం. లంచ్లో కూర్చుంటే పిల్లలు మీతో పాటు కూడా కూర్చోవాలనుకుంటున్నాను. ఫస్ట్ గర్ల్స్ ఒకటే జీవితం స్నేహాలే ఓ వరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలు హుషారే స్నేహంలో సదా సందడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం మనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 దాదా ఎలా ఉన్నాయి? ఇవేం బాగున్నాయి, దీనికంటే మీ అమ్మ చేసినవి చాలా బాగున్నాయి. అబ్బో ఫోన్లు మెచ్చుకున్నారు. హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే కాఫీ छोटी 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 बातें मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी కల్మషం లేని విద్యార్థుల మరవలేని స్నేహాలు నిస్వార్థపూరిత బంధం మన పాఠశాల అనుబంధం కొట్టుకున్నా కలిసిపోయే మనస్తత్వం వెంటనే ఆడుకునే అమాయకత్వం దాదాపు 5 ఊర్ల విద్యార్థులమైన ఒకే తల్లి బిడ్డ
బిడ్డల్లా ప్రవర్తించే ఐకమిత్యం. ఆటల్లో పోటీ పడ్డాం, చదువుల్లో పోటీ పడ్డాం, అప్పుడప్పుడు కుస్తీలు పట్టాం, ఎన్ని జరిగినా ఏకమవుతాం. అదే మన జెడ్పీఎస్ కన్నిగూండ 2009 10th బ్యాచ్ ప్రత్యేకం. రాజమాత లాంటి యక్షం మేడం, మమతల తల్లి లాంటి రాధా మేడం, క్రమశిక్షణ మారు పేరు మన ఆచార్య సారు, హుందాగా పాఠాలు చెప్పే రాజేశ్వర్ సారు, సరదాగా హిందీను బోధించే సమతా మేడం, ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ మిస్టేక్ ఒప్పుకోని మాధురి మేడం, డిసిప్లిన్ చదువుతో పాటు కథలు పాటలు పరిచయం చేసిన జయస్ రెడ్డి సార్, సోషల్ తో పాటు సొసైటీని చదివించిన మాధవరావు గారు, అందరితో ఆప్యాయంగా ఉండే మన మీరా గారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి ఎన్ని పనులున్నా సరే ఈ క్రిటికల్ సిచ్యువేషన్ లో మన కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మనకి జ్ఞాపకాలను మనకి తిరిగి గుర్తు చేయడానికి వచ్చిన మన గురువుని ఆహ్వానించుకుందామా మరి? అందంగా బొమ్మ పుస్తకాన్ని చెప్పిన మన బయాలజీ బాద్షా జయశ్రెడ్డి గారికి బయాలజీ పుష్పగుచ్చం. సార్ అంటే ఒక ఎనర్జీ. నెక్స్ట్ నరేష్ యాకు వినోద్ కుమార్ బాలాజీ రెడీగా ఉంటుంది. నెక్స్ట్ వీరబాబు, నరేష్ యాకు, కుమార్ బాలాజీ, ఆర్ బాలాజీ రెడీగా ఉంటుంది. ఓకేనా? మ్యూజిక్ వెల్కమ్ సార్. మా కోసం తరగని ఓపికకు నిదర్శనం మన ఆచార్య సారు. ఓపికగా చెప్పే తత్వం వారిలో ఉంటుంది, నిరంతరం సహజత్వం. అప్పటి మన 10th క్లాస్ టీచర్ ఆచార్య గారికి సభా వేదిక నల్లకరించి నరేష్ యాకు, వీరబాబు, కుమార్ బాలాజీ తొందరగా సార్ అంటే గమనిస్తారు. పీఈటీ లేకున్నా మాతో ఆటలు ఆడిస్తూ మాకు క్రమశిక్షణ నేర్పిన సోషల్ మాధవరావు సార్ గారికి స్వాగతం. రాజేంద్ర ప్రసాద్, గణేష్, మబీన్, నాగరాజు, బి బాలాజీ, సురేష్. తొందరగా ఓకే. వెల్కమ్ సార్. వారి సింప్లిసిటీ సూపర్, వారి పంచే జ్ఞానం అద్భుతం. అందరితో కలివిడిగా ఉంటూ చిన్న తప్పు చేసినా క్షమిస్తూ అప్పుడప్పుడు వారి ముందు హద్దులు దాటాం, కానీ అప్పుడప్పుడు వారి ముందు మనం ఎన్నో హద్దులు దాటాం, కానీ మనం అంటే వారికి ఎంతో ముద్దు. ఫిజిక్స్ మాస్టర్ రాజేశ్వర్ సార్ గారిని తొందరగా యాకు, వీరబాబు, రాంబాబు, వినయ్, అశోక్ సార్ తొందరగా. Come on, claps. వీణా కుమారి, మహబూబి, స్వప్న. స్పెల్లింగ్ మిస్టేక్ ని ఇట్టే పట్టుకునే తత్వం, ఇంగ్లీష్ లో హెడ్స్ చెప్పడంలో ఎంతో మధురత్వం. ఇంగ్లీష్ లో మనకు
ఎంతో మధురంగా బోధించిన మాధురి మేడం గారికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ మేడం, మా కోసం ఎంతో రిస్క్ చేసి అర్థమయ్యేలా హిందీ పాఠాలు నేర్పి సరదాగా అందరితో కలిసిపోయే మన హిందీ మేడం సమతా మేడం గారికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ మేడం. శిక్షిస్తూ అప్పుడప్పుడు పరిగెత్తించి మనలో పనులు చేయించిన మన పిడి అరుణా మేడం గారికి స్వాగతం. వెల్కమ్ మేడం. मीठी 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 यादें ओ परिचయం ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah సరసవాణి
తిప్పమ్మ, మణి, గణేష్, వీరబాబు, రాజేష్, రాధిక, విజయ, నాగేశ్వరరావు, పేరు మర్చిపోయాను. వెంకన్న, మోహన్, మహేష్, మేఘరాజు, రాంబాబు, రమేష్, ఎన్ కుమార్, ఎన్ సురేష్. సరిపోదు, వాళ్ళ ఫేస్ చూస్తాం. ఎందుకంటే వాళ్ళైనా కాదా వేరే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కువ కదా, అంటే వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళైనా కాదా తెలుసుకొని ఆదరేసుకుంటాం. నేను అట్లా చదువుకొని నాకు ముఖాలు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా చూడడం ఎందుకంటే ఈ పేరు వాళ్ళు ఎవరు అసలు ఆ ముఖమే ఫేసులు మర్చిపోయాం. ఫేసులు గుర్తున్నాయి కానీ ఆ ఫేసులు ఎవరి పేరు మీద ఉన్నాయో ఆ గుర్తురా. ఓకే, థ్యాంక్ యూ. కళ్యాణి, ఈ అనగానే మనలో కొద్దిమంది ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. సార్ అందరికీ ఒక నేను గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నా. చంద్రబోస్ గారు రాసినటువంటి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సాంగ్ రిమిక్స్ చేస్తూ ఫస్ట్ చరణంలో మన ఫ్రెండ్స్ పేర్లు, కాకపోతే ఫ్రెండ్స్తో పాటు మాధవరావు సార్ పేరు కనుంటుంది. సెకండ్ చరణం అడ్జస్ట్ చేయడం కష్టమైంది సార్. ఫస్ట్ చరణంలో వచ్చింది సార్ మీది. సెకండ్ చరణంలో మనకు అప్పుడు చెప్పిన పేర్లన్నీ ఉంటాయి. కాబట్టి మీ అందరికీ నా తరఫున ఒక బిగ్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ వేదిక సందర్భంగా నాకు మీ అందరికీ ఈ మంచి గిఫ్ట్ ఇచ్చే అదృష్టం దొరికినందుకు, నేను మీతో పాటు సార్లకి మంచి బహుమతి ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. లెట్స్ ప్లే. సార్ జయశ్రీ సార్ లెట్స్ ప్లే అంటే స్టార్ట్. సారీ సార్, లెట్స్ ప్లే అన్నాను సార్. ఓకే, లెట్స్ ప్లే. ఫంక్షన్ వేడుకలు కలవలేమంటూ కలిసి తీరాలంటూ కలుసుకుంటున్నాము దశాబ్దకాలపు నిరీక్షణలతో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss.
మ్యూజిక్ చేశాను. యాస్మిన్, నరేష్, రమణ్, కోరా సార్. ఇది మేము ఒక జస్ట్ 4 days నుండి సార్ ల్యాబ్కి వెళ్ళి రికార్డింగ్ చేసి ఈ గిఫ్ట్ ఇద్దాం అన్నట్టు అరేంజ్ చేశాను సార్. ఇప్పుడు మాతో చేస్తేనే అయింది. ఇందులో నాకు తెలిసి మహేష్ బాగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. అందరు ఉన్నారు, ఇక్కడ కోఆర్డినేషన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంత ఎన్నో రోజుల నుండి దీన్ని చేస్తే కావాలి. ఫస్ట్ ఈ సందర్భంగా మహేష్కి నా యొక్క అభినందన ఉంటుంది. ఓకే, ఈ మరి సభను అలంకరించినటువంటి నా సహోదర ఉపాధ్యాయులు సోషల్ సార్ మాధవరావు గారు, మరి మ్యాథ్స్ సార్ తిరువెంకటాచార్యులు గారు, ఫిజికల్ సైన్స్ సార్ మిత్రుడు రాజేశ్వరరావు గారు, మరియు ఇంగ్లీష్ మేడం మాధురి మేడం గారు, హిందీ మేడం సంతా మేడం గారు, మరి పీటీ మేడం గారు కూడా వచ్చి పీటీ మేడం అరుణా మేడం గారు, మరి అటెండర్ ఇప్పటి నుండో మరి చాలా అనుభవజ్ఞుడు సీనియర్ అటెండర్, ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్గా ప్రమోషన్ తీసుకొని ఎవరు చిన్న గూడూరులో చేస్తుండ్రు. కంగ్రాట్స్ ఈ సందర్భంగా మీరాకి. మరి వీళ్ళందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తూ, ప్రియమైన విద్యార్థులందరికీ మొత్తం పెద్దలు అయిపోయారు. మరొకసారి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని అంటే ఎక్కువగా ఫస్ట్ మీ అభిప్రాయాలకు మీ యొక్క దానికి మీరు ఎక్కువ మాట్లాడితేనే మాకు కొద్దిగా రిమైండ్ అవుతుంది. సో మీకే ఎక్కువ టైం ఇస్తాం. చివరిగా మేము మాట్లాడతాం. వరుసగా ఇక టైం ఎక్కువ మధ్య గ్యాప్ తీసుకోకుండా 1 by 1 వచ్చి మాట్లాడుతుంటే మనం తొందరగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. మరి ఆ విధంగా వచ్చి వరుసగా ఎవరు వస్తారనేది మీరు ఏమన్నా అనుకున్నారా? మరి ఆ ప్రకారం వచ్చి మాట్లాడతారు. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత పూర్వ విద్యార్థులున్నటువంటి విద్యార్థులు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఆలోచన చేసి మీ అందరినీ గ్యాదర్ చేసి మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకొని ఈ ఆత్మీయ సమ్మేళనానికి వేదికను ఒకటి ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మహేష్ ప్లస్ ప్రతి ఒక్కరికి కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వెరీ నైస్. ఎందుకంటే మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 2009 వరకు 2002 నుంచి 9 వరకు నేను కన్యగుండలో 9 years చేశాను. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరందరూ నా విద్యార్థులే. మీరు పెద్దవాళ్ళు అయ్యారు కానీ ఫేస్లు అలాగే ఉన్నాయి. అందరినీ గుర్తుపట్టాను. నేను కూడా అట్లాగే ఉన్నాను. ఓకే, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఎప్పటికీ ఇలాగే ఉండండి, ఓకేనా? నాకు కొంచెం పని ఉంది, వెళ్ళాలి. అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. దాదాపు అంతా ఫ్యామిలీస్ వచ్చారు, దాదాపు అందరూ వచ్చారు. చాలా హ్యాపీ. ఎందుకంటే మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకొని పిలిచారు. చాలా మంది విద్యార్థులు మా దగ్గర చదువుకుంటూ ఉంటారు. దాదాపు 25 years 30 years అన్ని బ్యాచెస్ మా ఇద్దరి నుంచి వెళ్తూ ఉంటారు. కానీ గుర్తు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ. ఈ విధంగా మీరు గుర్తించుకోవాలి పిల్లలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ని కానీ రావాలని కోరుతున్నాం. సార్ మేడం సార్ కూడా ఓపిక అనుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పూర్వ విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నా మిత్రుడు యాకూబు ఒక 2 days బ్యాక్ ఒక మెసేజ్ పెట్టాడు. మీ ఎవరు అవుతుంది ఇలాంటి వరదక్షిణాలు కొన్ని వేలు కోట్లు పెట్టినా దొరకవు. అది మా అక్షర సత్యంలో ఇలాంటి మధురమైన క్షణాలు మధురమైన
జ్ఞాపకాలని మరొక్కసారి మనం వేసుకుంటూ మన పురా విద్యార్థులను గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. గురువు విష్ణు లాంటి వారు, గురువు బ్రహ్మ లాంటి వారు, గురు శివుడు లాంటి వారు. అలాంటి గురువులైన మా గురువులకు పాదాభివందనం. తెలుగులోని పద్యాలను అడగండి అటు చెట్టు ముసరడం శిరస్సు కై పదక మూకుడు తమక పథకమని గోడశ్రీ పద్యాలను సైతం మనతో కంఠస్థలం తిరిగినటువంటి తెలుగు మేడమైనటువంటి రాధాపురాన్ని విషయం ఎంతగానో ఉంది. అమ్మను మర్చిపోలేం, ఆవకాయను మర్చిపోలేం, అలానే జనమాను నేర్పిన తెలుగు టీచర్ను కూడా మర్చిపోలేం. మాకి మమతా హే హిందీ, హిందుస్థాన్ కా హిందీ అని హిందీ యొక్క గొప్పతనాన్ని చెప్పిన మన సమతా మేడం యొక్క సేవలను మర్చిపోలేదు. నాకు ఈ రోజు గుర్తు ఉంది. ఈ రోజుకి నేను ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేనప్పుడు అంటే నువ్వు జీవితంలో ఇంగ్లీష్ నేర్చుకోకపోతే బాగుపడు కదా, ఆ రోజు మేడం నాకు తిరిగి తిట్టు ఇప్పటికీ గుర్తున్నాయి. నా ముద్దు మ్యామ్. ఇకపోతే మ్యాథ్స్ టీచర్ని కానడం కన్నా లెక్కల మాస్టర్ అంటేనే అందరికి బాగుంటుంది కదా. లెక్కల పీరియడ్ అనేసరికి ప్రతి ఒక్కరి మనసులో రైలు పరిగెత్తుతూ ఉండేవి. అది సేమ్ నాకు కూడా అలానే. సార్ మీరు ఆ రోజు కాగత్తాలు లెక్కలు చెప్తుంటే మాకు అర్థం కాలేదు సార్. ఈ రోజు మీరు లెక్కలు తప్పుకుంటే ఆ రోజు మా చేయి నడిపించి మొదటి గురించి ఈ రోజు నాకు గుర్తుకొస్తుంది సార్. పర్యావరణం ఎలా బతకాలి, పర్యావరణం మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, తనదైన శైలిలో తనదైన బొమ్మలలో మనకి చెప్పినటువంటి బయాలజీ టీచర్ మన కేసీఆర్ గారిని సేవలు గుర్తుంచుకోవాల్సింది. చివరి బీచ్ వరకు, మొదటి బీచ్ నుంచి చివరి బీచ్ వరకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తన బొమ్మలతో మనకు చెప్పిన పాఠాలను మరొకసారి గుర్తు చేసుకోవడానికి ఎంతగానో ఉంది. చరిత్ర అంటే తెలుసుకోవడమే కాదు, చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలని, యుద్ధం చేయడమే కాదు, యుద్ధం చేయకుండా యుద్ధాన్ని ఎలా గెలవాలని మరి మన చిన్నతనంలోనే చెప్పిన సోషల్ సాధనలోని మాధవ ప్రకాశ్ సేవలను గుర్తించాలి. సార్ ఈరోజు చెప్పండి సార్, మీకు మా స్కూల్లో తప్పు చేస్తున్నప్పుడు మా చేయి పట్టుకుని అనిపిస్తున్నప్పుడు మా తండ్రిని చూసాం సార్. మీరు మా ఇంటికి పెద్దలాగా అనిపించారు సార్. ఈ రోజు మేము చెప్తున్నాం సార్. సార్ ఇంకోటి బయాలజీ సార్ మీ గురించి ఒకటి చెప్పాలి. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు అందరూ ఫోటోస్ అలా పెడుతున్నప్పుడు సార్ రిప్లేస్ ఈయన నాకు తెలుసు అలా నా మిత్రుడు నా మహేష్ మేమందరూ నిన్న సెల్ఫీ ఫోటో పెడితే ఆ రోజు దాని నిజమే సెల్ఫీ తీసింది వినాయన. ఆ రోజు మధ్యక్షణాన్ని మర్చిపోయాను సార్. 50 నాకు తెలిసి 15 సంవత్సరాల తర్వాత సార్ ఈ రోజు ఇక్కడ కలవడం, కానీ నా పేరు గుర్తు పెట్టడానికి చాలా సంతోషం. నా మాటలు చెప్పలేను నా సంతోషాన్ని. ఇక చివరగా విషయం మేడం గురించి మాట్లాడుకోవాలి, కానీ నేను మన మధ్యలో లేదు. ఈరోజు చాలా బాగున్నాను. కానీ ఈరోజు ఈ యొక్క ఇంటికి చక్కగా విద్యాలయం ఇంటికి యజమాని ఎలాగనో మన స్కూలు మనం అందరం పాస్ మార్కులతోనే కాకుండా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి మేడం గారు కూడా ఎంతో కృషి చేశారు. సీతమహాలక్ష్మి మేడం ఈ పూర్వ విద్యార్థుల తరఫు నుంచి మేడం ఒకసారి మనసు స్మరించుకుందాం. చివరిగా मेरा बाबा कैसे है आप सब ठीक है? उस दिन अब घंटा मारे तो मैं समझ में नहीं आया. మీరా బాబాయ్ నువ్వు ఆ రోజు గంట కూర్చుంటే మాకు అర్థం కాలేదు బాబాయ్. ఇంతకంటే చెప్తున్నా కదా, అరే బాబు మీ జీవితంలో ఒక్కొక్క గంట కరిగిపోతుంది, ఇలాంటి మధురమైన క్షణాలు మళ్ళీ రావు అని నువ్వు కొట్టే గంటలు ఆ రోజు గుర్తురాదు బాబాయ్. ఈ రోజు మా గడియారాలు కొట్టే ప్రతి ఒక్క గంట వేరే గుర్తొస్తున్నారు బాబాయ్. చివరిగా 2 మాటలు ముగించుకుని నా ఉపన్యాసాన్ని ముగించుకుంటాను. చివరిగా 2 మాటలు. క్షణాలను తీస్తున్నప్పుడు తెలియదు మాలో మా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని, కోపగించుకున్నప్పుడు తెలియదు మాపై బాధ్యతను పెంచుతున్నారని, కోపగించుకున్నప్పుడు తెలియదు మాపై బాధ్యత నింపుతున్నారని, మా చేతిపై కొట్టినప్పుడు తెలియదు మా చేతులు పనులు పెట్టుతున్నారని,
మా చేతి మీద చేస్తున్నారని మాకు పిలుస్తున్నప్పుడు తెలియదు మాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని మాకు పిలుస్తున్నప్పుడు తెలియదు మాలో సామర్థ్యాన్ని నింపుతున్నారు. ఈ క్షణం అనిపిస్తుంది మాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించారని ఇప్పుడు అనిపిస్తుంది. చాలా మీరు చెప్పే పాఠాలు మళ్ళీ వినాలని, మీరు కొట్టే దెబ్బలకు మళ్ళీ వినాలని, మీ ప్రేమకు అభ్యర్థులకు అనురాగ పాత్ర కావాలని, మీ మనసు చూసిన పాత్రలకు కష్టపడి వచ్చిన ఉంటుంది. అసలు ఎంతమందికి కనెక్ట్ అవుతారు, ఎంతమంది వస్తారని అట్లా 1 వీక్ డిబేట్ జరిగింది సార్ గ్రూప్లో. వెంటనే లేట్ చేయొద్దు, మంచి ఉత్సాహంగా ఉన్నారు, అమౌంట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం, అసలు బడ్జెట్ ఎంత అవుతుంది, ఏంది పర్ క్యాండిడేట్ ఎంత వసూలు చేద్దామని చెప్పేసి డిస్కషన్ చేసుకొని బడ్జెట్ అనాలిసిస్ చేసుకొని అందరం క్యాండిడేట్ కింద అని అమౌంట్ ఫిక్స్ చేశాం. స్టార్టింగ్లో 10 daysలో 15 members దాకా కొట్టారు సార్. తర్వాత అందరికీ పరిస్థితులు ఒకే విధంగా ఉండవు, అందరూ రియాక్ట్ అయ్యారు. సార్ మేము ఎస్పెషల్లీ 50 members గ్యాదర్ అయితే గ్రేట్ అనుకుంది సార్. 58 గ్యాదర్ అయ్యారు సార్. ఇది చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. 58 అంటే నాకు గర్ల్స్ కానీ 15 ఎక్స్పెక్ట్ చేసాం, 16 వచ్చారు. కాబట్టి మా అంచనాలకి మించి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కోసం ఒక కోఆర్డినేటర్స్ ఒక టీమ్ వర్క్ చేశాం సార్. రాంబాబు, ఉపేందర్, రాజేంద్ర ప్రసాద్, యాకూబ్, రమేష్, వినయ్, నరేష్ వీళ్ళు బాయ్స్ తరఫు నుంచి కోఆర్డినేటర్ పనిచేశారు సార్. యాస్మిన్ అండ్ స్వప్న సార్, ఎస్పెషల్లీ యాస్మిన్ సార్. యాస్మిన్ మేము అబ్బాయిలు మనీ కలెక్ట్ చేస్తున్నాం, మీరు అమ్మాయిలు మీరు మనీ కలెక్ట్ అంటే కరెక్ట్ ఉండదు, మీరు వస్తే చాలు అదే చాలన్నాం. లేదు మేమెందుకు తక్కువ, మేమెందుకు ఇవ్వకూడదు, మేమెందుకు తక్కువ సార్. 11,000 సార్, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ 14,000 సార్. థ్యాంక్ యూ యాస్మిన్. గర్ల్స్ నుంచి మంచిగా అందరినీ గ్యాదర్ చేస్తూ ఓపిక్గా, కొద్దిమంది నెగిటివ్ మాట్లాడినా కానీ ఆ బాధల్ని దిగమింగుకొని ఓపిక్గా ఎంతో సహనంగా గర్ల్స్గా లీడర్గా వర్క్ చేసిన యాస్మిన్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్ నా పాఠశాల జ్ఞాపకాలని ఒకసారి నెమరు వేసుకుంటే సార్ 8th జాయిన్ అయ్యాను సార్ 2006 జూన్లో. సార్ వాస్తవానికి మేము పాఠశాల అంటే మా సొంతూరులో చదువుకొని వస్తున్నాం, కనెగొల్లాగానే వాళ్ళకి వచ్చాం, ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం, హై స్కూల్కి వెళ్తున్నాం, ఏదో చేయాలనుకున్నాం. వాస్తవానికి అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయలేకపోయింది సార్, ఏం అర్థం కాలేదు. కొత్త వాతావరణం, కొత్త టీచర్లు, 8th క్లాస్ అంతా కొత్త జరిగిపోయింది సార్. 9th క్లాస్కి వచ్చేలోపు కొంచెం కొత్త ఊరు, కొత్త ధనానికి అలవాటు పడి ఉన్న చదువును కోల్పోయి పిచ్చిగా తిరగడం, చదువు విలువ మరవడం, ఉపాధ్యాయులు చెప్పే మాటల్ని పరిచయం పెట్టడం, ఇంటర్వ్యూలో గోడలు దూకిపోవడం, సడన్ గా మాధవరావు సార్ పట్టుకోవడం, తీసుకొచ్చి సార్ నా జీవితంలో మర్చిపోలేదు సార్, మీరు కొట్టిన చెంపదెబ్బ నా ఎడమ చెంపదెబ్బ సార్, నా జీవితంలో మర్చిపోలేదు సార్. ఆ చెంపదెబ్బే నాతో పాటు ఈ పాఠం రాయించడానికి కారణమైంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ చెంపదెబ్బ కొట్టినందుకు నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే సార్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. నేను పోతే పోని వాడి జీవితం వాడికి కనుగోలే. ఒక తండ్రిలాగా బాధ్యతగా ఆలోచించడు. వాడు పోతాడు, వాడికి తెలియదు, తెలిసిపరచాలి, వాడిని శిక్షిస్తే దారికి వస్తాడు అని చెప్పేసి ఆ రోజు సార్ మీ బజాజ్ సిటీ 100 బైక్ సార్ టైర్ పంచర్ అయింది సార్ని. టైర్ పంచర్ అయిన టైర్తో వచ్చి నేనెక్కడ వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి మసీద్ దాకా వచ్చి పట్టుకొని కొట్టి వెనక్కి తీసుకుపోయి హెచ్ఎం మేడం ముందు నిలబెట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అప్పుడు అర్థం కాలేదు సార్, స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా బాధ్యత ఏంటి, ఒక విద్యార్థిగా మా బాధ్యత ఏంటి, ఒక కొడుకుగా మా తల్లిదండ్రులకి మీ అవ్వవలసిన బహుమతి ఏంటి, ఒక అన్ని విధాలుగా మా బాధ్యత ఏంటని గుర్తుకొచ్చింది సార్. అదేవిధంగా జయశ్రీ సార్ అంటే ఒక ఎనర్జీ, ఆటలతో పాటలతో ఎంతో సరదాగా సౌదాన్ శ్వాస ఇంకా మర్చిపోలేము సార్. మీరు వినిపించిన తెలంగాణ ఉద్యమంలో అమ్మా తెలంగాణమా ఆకలికే గల గానమా సార్, మీరు చైనా మొబైల్ వినండి ఒకసారి గద్దర్ పాడిందని చెప్పి వినిపించిన ఆ గీతం ఇంకా ఆ గీతం విన్నప్పుడల్లా నాకు మీరే గుర్తుకొస్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎనర్జెటిక్ గా ఎంతో బయాలజీ అంటే ఒక ఇది అని చెప్పేసి మాకు చక్కగా చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆచార్య సార్
మనకి 10th సారు అటెండెన్స్లో ఒక కొత్తదనం. 9th క్లాస్ వరకు ఉన్న అటెండెన్స్లు వేరు, 10th క్లాస్కి వచ్చేలో వేరు. సార్ స్పెషాలిటీ ఏంటంటే అటెండెన్స్లు అంటే ఆల్ఫాబెటికల్ సెట్ చేస్తున్నారు. అప్పటి వరకు ఉన్న 60, 70లో ఉన్న అటెండెన్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి వచ్చినప్పుడు 40కి వచ్చింది. సార్ ఒక స్పెషల్, సార్ ఒక డిసిప్లిన్, ఎక్కడ డిసిప్లిన్ చెప్తారు సార్. మీరు చెప్పిన 10th క్లాస్ స్టార్టింగ్లో మీరు చెప్పిన మాట సార్, ఓపిక లేని మనిషి నూనె లేని దీపంతో సమానం. సార్ నాలో ఓపిక క్షీణించినప్పుడల్లా ఆ మాట గుర్తుకొస్తుంది సార్. అంతెందుకు సార్, ఈ ఫంక్షన్ చేస్తుంటే అప్పుడప్పుడు ఓపిక క్షీణిస్తా ఉంది. మిమ్మల్ని గుర్తు చేసుకున్నాను, మీ మాటలు గుర్తు చేసుకున్నాం. కాబట్టి చాలా చాలా డిసిప్లిన్. నన్ను ఒకసారి 9th కొట్టారు సార్, మీరు కుడి చెంప మీద కొట్టారు సార్. యాక్చువల్ మీరు లెఫ్ట్ హ్యాండ్తో మర్చిపోలేదు. సున్నా మమకారం. మన ఎన్నన్నా సార్ మనం పడుతుండేవాడు, మన మీద సార్ ఉన్నటువంటి ప్రేమ, వారి యొక్క స్థాయి, వారి యొక్క టాలెంట్, అపవాద చాలా చాలా విషయాలు చెప్పాడు. ఈ సెక్షన్లో నాకు టాలెంట్ ఎంతో మధురంగా వస్తున్న ఏదైనా మంచిగా చదివించడం, మంచిగా నేర్పడం, వస్తే మోటివేట్ చేయడం. ఒక 10 minutes దాకా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరా గారు గంట డిగ్రీ 5 years అయిపోయింది సార్. 2 years జాబ్ ప్రిపరేషన్ ఉన్నాను సార్. తర్వాత జెస్కో కానిస్టేబుల్గా 2016లో సెలెక్ట్ కావడం జరిగింది సార్. 8 years నుంచి వర్క్ చేస్తున్నాను సార్. 7th KTPS పాలనలో కానిస్టేబుల్గా చేస్తున్నాను సార్. కాకపోతే నాకు ఒక లోటు సార్, ఎప్పటికీ ఫేర్వెల్ పార్టీలో మాట్లాడలేదు, ఈ గెట్ టుగెదర్ అయినా మాట్లాడాలని చెప్పేసి అప్పుడంటే ఏం జరగదని దాన్ని భాగంగా నా మనసులో భావాన్ని పంచుకోవడానికి వేదిక దొరికిందని చెప్పేసి అందరూ చాలా రాంబాబు, ఉపేందర్, బాలాజీ సార్ వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ అంతా ఇంత కాదు సార్. ఎనీ టైం మొన్న చేసిన అందరికీ, రాజేంద్ర ప్రసాద్, నరేష్, వినయ్, రమేష్, యాస్మిన్, స్వప్న అందరికీ ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు గురువులకు వచ్చినందుకే మీ అందరికీ, స్నేహితులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సన్మాన శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్టు అందుకే స్పెషల్ అటాచ్మెంట్ ఉంటుంది. అందుకే నాకు ఎంత బాగున్నా ఇట్లా పిలిస్తే నేను వస్తాను. ఇక నేను వేరే ఆ టైం పెట్టుకున్నాను, అది ఎన్ని వరకు పెట్టుకుని వస్తాను. యాక్చువల్గా నేను ఇంకా రేపు SMC చైర్మన్ ఎలక్షన్స్ ఉండే, దానివల్ల నేను టైం కేటాయించలేకపోతున్నాను అనుకున్నాను. ఇప్పటికీ నేను ఇంటర్సిటీకి మళ్ళీ రివర్స్ బుక్ చేసుకున్నా. ఇంటర్సిటీ నాకు అందదు, అయినా పర్లేదు. ఏదో రాత్రి వరంగల్ వరకు ట్రైన్ ఉంటుంది, ఏ రాత్రి అయినా వరంగల్ వరకు పోతుందా సిద్ధిపేట చేసుకున్నాను. కరీంనగర్ నుంచి ఉదయం. సో ఇవాళ టైం అంతా మీకే కేటాయించిన. టేక్ యూర్ ఓన్ టైం. అందరూ కూడా మీ అనుభవాలు ఎంత టైం అయినా తీసుకొని షేర్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, నెక్స్ట్ మాట్లాడు. వస్తూనే ఉన్నాం, కానీ అమ్మాయిలు మాత్రం దూర ప్రాంతాలు ఉంటారు, వాళ్ళు కలవలేకపోతున్నారు. మరి మిగతా బాయ్స్ మాత్రం ఏదో రూపంలో ఎక్కడో కచేరీలో రోజు ఎక్కడో కలుస్తూనే ఉన్నాం. 31 బ్యాచ్ వెళ్ళిపోయింది మీతో. ఎంతమంది? మీ బ్యాచ్ కాక 31 బ్యాచ్ నాకు నా యొక్క సర్వీస్లో మన స్కూల్ నుంచి వెళ్ళిపోయారు. అందులో మీరు ఒకరు కదా. కానీ అందరూ కూడా 31 బ్యాచ్ కూడా నాకు ఇప్పటివరకు కూడా అందరూ ఒక విన్నాడు పేర్లు కూడా చాలా వరకు గుర్తున్నాయి. ఇప్పుడు కన్యాగుళ్ళ కూడా ఒక సర్పంచ్గా పనిచేసే అంజయ్య గారి నుంచి మొదలు పెడితే నిన్న పోయిన సంవత్సరం లాస్ట్ బ్యాచ్ గారు కూడా నాకు అందరూ పరిచయం. కాబట్టి మీ యొక్క పరిచయంలో మళ్ళీ మీరందరూ మళ్ళీ కలిసి మీ అందరినీ ఒకసారి మనం ఆహ్వానించాలని నేను ఒక పర్టికులర్ చూసిన మా ఇంటర్ కానీ డిగ్రీ కానీ నా కొలీగ్స్, నేను జాబ్ చేయలేదు కానీ ఇంకా మా ఫ్రెండ్స్ ఏదైనా చూసిన దిస్ ఈస్ ద బెస్ట్ గెట్ టుగెదర్. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్. నేను ఇంత మంచిగా చేస్తానని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఒక రంగంలో స్థిరపడినా దానికి కారణం మంచి మాట్లాడుకుంటాం. ఫస్ట్ మన మాధురి మేడం రాష్ట్రంలో చేసి మేడం పెట్టాలంటే ఫస్ట్ క్వశ్చన్ చూసేది, తర్వాత నేను మూసేసి ఆన్సర్ పెట్టేది. ఇలా చదువుతూ ఉంది. మాకు వేళ అబ్బాయిలంతా హ్యాపీ, అమ్మాయిలతో పడుతుంది. మేడం ఎలా పడతారో అందరూ తెలిసి వీరికి ఎవరో కనిపెట్టారు.
ఈ మేడం సేమ్ ఇలాగే రోజు ఎగ్జామ్ చేసి పెట్టేసింది. మా వాళ్ళు సేమ్ ఎండి క్వశ్చన్ పేపర్ ఒకటి, ఆన్సర్ ఉన్న క్వశ్చన్ పేపర్ ఒకటి. నేను వాళ్ళ క్వశ్చన్ పేపర్ పట్టుకొచ్చి బాబు అది కాదమ్మా నేను చెప్పిన ఆర్డర్లో రాయాలని. అప్పటి వరకు తప్పించుకుంటే దెబ్బలు క్లాస్ జరుగుతుంటుంది. జరుగుతున్నప్పుడు ఎవరన్నా డిస్టర్బెన్స్ చేస్తే రాండి ఇక్కడ వచ్చి మాట్లాడండి, క్లాస్ పక్కన పెట్టండి సరే, వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడండి అని అనేవారు. నాకు ఆ రోజు నిజంగా అర్థం కాలేదు ఎందుకు సార్ ఆ మాట ఉన్నామని చెప్పేసి. స్టేజ్ ఫియర్. ఈరోజు మనకి ఇంతమంది ఉన్నాం, ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా అందరితో భయపడతాం. ఆ భయాన్ని పోగొట్టడానికి మన మనం చేసేదని చెప్పేసి నేను సార్ని ఆ విషయంలో చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఈ రోజు నేను నిలబడి మాట్లాడుతున్నాను కారణం థ్యాంక్ యూ సో మచ్. మనం బయట సమాజంలో కానీ ఫ్యామిలీలో కానీ ఏదైనా విషయాన్ని ధైర్యంగా మాట్లాడాలి, 10 మందిలో మాట్లాడాలంటే ఖచ్చితంగా అది ఉండాలి. సార్ ఏం చేస్తారంటే 45 minutes క్లాస్ ఉంటుంది, 30 minutes పోమేస్తారు. 30 minutes పోమేస్తారు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు మీరు 15 నిమిషాలు క్లాస్ చెప్తారు. అది ఏదైనా సరే ఆర్ట్ కానీ డిఫరెన్స్ కానీ ఇంకా సంబంధించిన క్లాస్ సంబంధించిన ఏదైనా సరే వేసేస్తారు. 15 నిమిషాల్లో క్లాస్ చెప్పేస్తారు. అయితే సార్ రోజు మేము బయట ఉన్నప్పుడు పోయినాం సరే పోయి, సార్ ఇది మొత్తం ఇంత అనౌన్స్ చేస్తున్నారు ఎందుకు సార్ అంటే నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. మిమ్మల్ని మీరు ఊహించుకుంటే 2.5 hours నుంచి 3 hours సినిమా ఉంటుంది. సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు డైలాగ్తో సహా అన్ని చెప్పగలుగుతాం. కానీ 45 minutes క్లాసు 30 minutes జరుగుతుంది. మనం చెప్పగలుగుతామా? ఎండింగ్ నుంచి చెప్పగలుగుతాం. సవాల్ అయితే నేను ఎండింగ్ నుంచి చెప్పేస్తాం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పేస్తాను. అదేంటంటే బికాస్ ఆఫ్ ఆ రోజు నాకు సార్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని బొమ్మల రూపంలో పిక్చర్ రూపంలో చూపెట్టింది ఖచ్చితంగా మనకి మైండ్లో ఉండిపోతుంది. ఆ కాన్సెప్ట్ తీసుకొని సార్ లెసన్ చెప్పేవారు. మేబీ ఈ రోజు కూడా సార్ అదే ఫాలో అవుతున్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మ్యాక్సిమం ఖమ్మం గోడ నుంచి కర్ణాటక గోడ దాకా అన్ని జిల్లాలు తిరిగినా, అన్ని ఊళ్ళలో చూసిన శ్రీ చైతన్య నారాయణ కాలేజీ మొత్తం స్కూల్స్ మొత్తం కూడా నా టీచర్స్ దేనికి మనకి రావు. దే ఆర్ నాట్ వెల్ ట్రైన్డ్. వాటి ట్రైన్ కాదు, జస్ట్ డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి 2 years జాయిన్ డైరెక్ట్ ఆన్సర్ చెప్తారు, బట్టి పట్టిస్తారు. కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఒక గవర్నమెంట్ స్కూల్తోనే సాధ్యం. ఫీల్డ్లో ఈ రోజు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మా ఆచార్య సార్. ఆచార్య సార్ ఏం చేస్తారంటే మీ అందరూ తెలుసుంటుంది, ఎగ్జాంపుల్స్ ఎక్కడ చెప్పేస్తారు. ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పారు సార్. నాకు అది ఇంటర్ అర్థం కాలే, డిగ్రీ అర్థం కాలే, కాంపిటేటివ్ ఫీల్డ్లో పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లెక్క కాన్సెప్ట్ చెప్పేస్తారు. చెప్పేసి పిల్లల ముందు మీరు చేసుకుని అంటున్నారు. నాకు ఆ రోజు చెప్పింది ఎగ్జాంపుల్ లెక్క కాదు, కాన్సెప్ట్ వచ్చి ఉంటే మీకు లోపల ప్రతి లెక్క వస్తుంది అని చెప్పేసి నేర్పాను సార్. ఇంకా 2-3 సంవత్సరాలు నన్ను మ్యాథ్స్ వదిలిపెట్టలేదు, ఈ కాంపిటేటివ్ ఉన్నది కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మన రాజేంద్ర సార్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సార్ రాగానే శక్తి ఒక శక్తి స్వరూపం, కాంతి ఒక శక్తి స్వరూపం అనగానే మా ఊళ్ళో చాలా ఆనందం, మంచి ఆనందం వచ్చేస్తుంది. మంచి సబ్జెక్ట్ సార్. సార్ ఏంటంటే ఒక గైడ్ మీ అందరూ చదువుతూ సార్ బేసిక్ మ్యాథ్స్, స్పీడ్ మ్యాథ్స్ ఎలా చేస్తారంటే మనం ఇప్పుడైతే పోయి షార్ట్ కట్ చేసుకుంటున్నాం కానీ 9 to 8లోనే సార్ మ్యాథ్స్ చేస్తే సింపుల్ 2-3 స్టెప్లో మ్యాథ్స్ చేసి ఇంత లెక్కించడం చేసేవాడు. అంత పర్ఫెక్ట్ సార్. సార్ గైడ్ సార్ నుంచి చాలా నేర్చుకోవాలి సార్. బికాస్ మోర్ పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ వెరీ హ్యాపీ టు సీ యు గైస్. థ్యాంక్ యూ. అనే ఒక సజెషన్ రూపంలో గైడ్ రూపంలో ముందుకు వెళ్ళబోతుంది. వీళ్ళందరికీ ఫోన్ చేయడానికి సహకరించినటువంటి ఫ్రెండ్స్కి, సార్స్కి ధన్యవాదాలు. నెక్స్ట్ నా యొక్క స్పీచ్ అనేది తీసుకున్నట్లయితే స్కూల్ మెమోరీ కార్డు తీసుకున్నట్లయితే మేడం గారు 1/1 చెప్తున్నారు. నేను కూడా మీరు ఇలా 1/1 చెప్తానుకుంటున్నా. మేడం గారు వాళ్ళు మేడం గారు చెప్పినటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ ఆ రోజుల్లో మేడం గారు క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళేవారు. వాస్తవానికి మేము ఒక అనగొట్టు కానీ ఒక 5-6 ఉండేవాళ్ళం. మేడానికి తలకాయ నొప్పి లాగా తయారైన బ్యాచ్లో నేను ఉన్నా. వాస్తవానికి తెలియదో చెప్తున్నా, తలకాయ నొప్పి లాగా తయారైన బ్యాచ్లో మేము ఒక 5-6 ఉన్నాం. అటువంటి బ్యాచ్లో ఉన్నా కూడా ఇంగ్లీష్ అంటే భయం అసలు. వాస్తవానికి ఈ రోజు కూడా భయపడ్డాను. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు లెక్చరర్ అయ్యి ఉన్నా కూడా ఈ రోజు కూడా కొన్ని ఓట్స్ అయినా నచ్చం. అందరికీ తెలుసు, స్పెషల్గా రాజేంద్ర గారు తెలుసు. అవునా, స్పెషల్గా రాజేంద్ర గారు తెలుసు. సార్ వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చేవారు. గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు సార్ వస్తుందంటే నేను సైకిల్, దాని ఒక సైకిల్ ఒక రకం చెప్పాలంటే సైకిల్ నాకు కాదు, దానికి ఒక బ్రేకులు ఉండదు. ఆ సైకిల్ అనేది అది ఎందుకంటే సార్ బండి భయంతో సైకిల్ దొరికింది. సార్ వస్తుందండి అంటే అంత ఘోరంగా ఉన్నారు. సైకిల్ మీద వచ్చే రోజులు సార్ క్లాస్ చెప్పినప్పుడల్లా
అసలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి రోజులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొద్ది గొప్ప సక్సెస్ అయ్యారు సార్. థ్యాంక్ యూ సార్. అదే జయశ్రీరెడ్డి సార్ చెప్పినటువంటి క్లాసెస్ తీసుకొని నేను ఒకటే ఆలోచించాను, అదే బయాలజీ ఏదో ఈజీగా ఉండే కొన్ని సబ్జెక్టులు ఇది తీసుకుంటే అయిపోతుంది. ఇంటర్మీడియట్ ఎందుకు ఆ బొమ్మలు వేసి ఏదో గేపటి చెప్తాడు సార్ ఎమ్మటే అయిపోతుంది. అందులో ఆ క్లాసెస్ కొద్ది ఇంట్రెస్ట్ ఇది, ఆ క్లాసెస్ కొద్ది ఇంట్రెస్ట్ లేదు, బొమ్మలు కదా మన టీచర్ క్లాస్ అనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఇంటర్మీడియట్ అయిపోయి బైపీ తీసుకుంది, బైపీసే తీసుకుంటాం ఫస్ట్ పోతాం. కానీ ఆ బొమ్మలు తీసుకున్న సార్ చెప్పిన దానికి అక్కడ చెప్పే టీచర్ సంబంధం లేదు వాస్తవం. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. సార్ చెప్పినా క్లియర్ ఆడిపోతున్న అసలు ఏం అర్థం కావట్లేదు. అది పని చేసినాం, అది పని చేసి మళ్ళీ మా ప్రైలో ఒకటి జాయిన్ అయింది. ఏది మ్యాథ్స్ ఎంపీసీలకి ఇప్పుడు సార్ దగ్గరికి వస్తాను, డాక్టర్ సార్ దగ్గరికి. సార్ చెప్పేది ఎగ్జాంపుల్ అని చెప్పేవాళ్ళు సార్. కానీ ఆ ఎగ్జాంపుల్ అనేది ఎప్పుడు యూజ్ అయింది అంటే ఇంటర్మీడియట్ అనేది నాకు అసలు అవసరం లేదు, ఆ మ్యాథ్స్ అనేది నాకు రాదు అనేది ఒక కాన్సెప్ట్ తోటి ఇంటర్మీడియట్ చేయాలి. అది వదిలేసి ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా మనకి చాప్టర్ రూపంలో తయారు చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ అదే తీసుకున్నట్లయితే రాజేశారు చెప్పినటువంటి క్లాసెస్ లో తీసుకున్నట్లయితే మీ అందరూ ఒక 5 ఉన్నాం అన్న చెప్పాను కదా, ఆ 5 కూడా బై బ్యాక్ సైడ్ లో కూర్చున్నారు. సార్ వస్తుందంటే మేము ఒకటే ఇష్టపడే గుర్తుంది, ఏదో కోడిగుడ్డు మురిగిన కోడిగుడ్డు వాసన వస్తుంది అంటాడు. HDO సంథింగ్ ఉంది అదే కదా సార్? ఏ సార్ పాపం ఒకసారి చెప్పరా? ఆ కుళ్ళిన కోడిగుడ్డు అనేది అది ఒక్కడే గుర్తుంది నాకైతే, నేను చెప్తున్నా అది ఒకటి కూడా సార్లు ఎంపీలు గుర్తుంది. అంటే అవి జాగ్రత్త చేసేవాళ్ళ అయిపోయింది. ఆ విధంగా సార్ వాళ్ళ యొక్క టీచింగ్ వాళ్ళని కొద్ది గొప్ప ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి తీసుకున్నట్టయితే నేను ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ చేశాను. తర్వాతకి నా లైఫ్ పాయింట్ అనేది చేంజ్ అయిందంటే ఏపీఆర్టీసీ నాగార్జున సాగర్ డిగ్రీ. ఏపీఆర్టీసీ నాగార్జున సాగర్ మా అమ్మ నాకు జన్మనిస్తే నాకు పునర్జన్మ ఇచ్చినటువంటి ఒకే కాలేజీ ఏపీఆర్టీసీ నాగార్జున సాగర్. మళ్ళీ చెప్తా, నా గుండె హాస్పిటల్ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపేందర్ 6 ఏళ్ళ వరంగల్ ఉపేందర్ అయింది. వాడు ఆంధ్ర ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సీట్ ప్రకారం 20 వాడు మన దగ్గర ఏపీ తెలంగాణ 2 క్లాసులు కలిసి ఉండేవాడు. నా లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది. తర్వాతకి ఏదే టైంలో కాకతీయ యూనివర్సిటీ 2nd ర్యాంక్ తోటి కాకతీయ యూనివర్సిటీ సీట్ ఇవ్వడం జరిగింది. ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ లో 2nd ర్యాంక్ తోటి కాకతీయ యూనివర్సిటీలో అడుగు పెట్టడం జరిగింది. అక్కడ కూడా మంచి మార్క్స్ తోటి బయటకు రావడం, తర్వాత బీఈడీ చేశాను. తర్వాతకి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే నేను అసలు నాకు నచ్చదు ఏంటంటే ఒకటి టీచింగ్ ఫీల్డ్ నాకు నచ్చదు అసలు వాస్తవానికి. టీచింగ్ ఫీల్డ్ అంటే నాకు అసలు నచ్చలేదు. నాకు ఒకటే ఉండేది అనుకోని కారణాలు కొన్ని విధానం నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను ఆర్మీ వైపు వెళ్ళాలని బాగా ఆలోచన లేదు. ఆర్మీ అయిపోతే లేకపోతే నెక్స్ట్ నక్సలైట్ నేను చెప్పకూడదు అనుకుంటే ఇది వాస్తవానికి అయితే ఆర్మీ అన్న నక్సలైట్ వైపు వెళ్ళాలన్న డ్రీమ్ వస్తాను. అది ఎందువల్ల అంటే నాకు కొన్ని సమాజం మీద అదేవిధంగా నేను యూనివర్సిటీ పైన నేర్చుకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఎక్కువ పీడిఎస్ అని ఉంటుంది, స్టూడెంట్ యూనియన్ సంబంధించిన దాన్ని బాగా జరిగిన అంతా కూడా ఆలోచించి బయటకు వెళ్ళడం జరిగింది అనమాట. తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ టీచింగ్ ఫీల్డ్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెలాసిటీ జూనియర్ కాలేజ్ లో ఎకనామిక్ లెక్చరర్ చేస్తున్నాం సార్. ఇదంతా కూడా